హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హౌ ఆర్ యూ? ఈ రోజు అనగా అడవి రాజుల పండగ. అందుకు కారణం చేత మేము అలాగా వంటలు వండుకుంటున్నాం. అడవి రాజుబాల్ అనగా మీకు తెలియాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడవి రాజుబాల్ అనగా సేని అందు, చెట్టి అందు, కొండ అందు, పుట్ట అందు, పాడి పంటల అందు అడవి రాజుబాలే కాసి కాపాడుతారు. కాబట్టి వాళ్ళు సంతోషం కొరకు మేము ఈ రోజు అడవి రాజుల పండగనే ఈ రోజు మేము చేసుకుంటాం. అది చాలా గ్రాండ్గా, చాలా గ్రాండ్గా ఊరందరూ కలిసి ఒక కుటుంబం లాగా, అది రాజుబావులు పిల్లల్లాగా కలిసి రాజుబావులకి ఇలా మేకపోటు వేసుకొని, కోళ్ళు కోసుకొని, బండా చేసుకొని అందరూ కలిసి మెలిసి హ్యాపీగా ఒక్కరోజు కడుపు నిండా భోజనం చేస్తాం. అడవి రాజుబావుల పేరు చెప్పి అది చూసారు కదా. కుటుంబంలో వండుకుంటున్నాం, కలిసి తింటాం, హ్యాపీగా ఈ రోజు అలా ఎంజాయ్ చేసేస్తాం అనమాట. చాలా ఎంజాయ్ చేస్తాం కదా. అడవి రాజుబాల పేరు చెప్పి అది అడవి రాజుబాల అలా మా పంటలందరూ కాపాడుతారు. కాబట్టి అతనికి మేము చాలా గ్రాండ్గా పండగ చేసుకుంటున్నాం. ఈ రోజే ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో ఈ రోజే చేసుకుంటారు. కాబట్టి ఈ పండగ మరి చాలా ముఖ్యమైనది, చాలా విలువైనది. అదనమాట ఈరోజు కారణం. మా పండగ కదా ఈరోజు స్పెషల్ ఇలా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇలా చేసుకొని తినేస్తాం అనమాట. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ కూడా. ఓకే, అయితే ఇప్పుడు ఒక స్పెషల్ ఉందని చెప్పారు. అంటే స్పెషల్ అంటే ఈరోజు బాయ్స్ అండ్ గర్ల్స్ అన్నారు. బాయ్స్ ఈరోజు మరి బాయ్స్ అనుకుంటాను వంటలు చేయడం, అందుకని మనకు వచ్చింది. ఎక్కడ చూసినా సరే బాయ్స్ వండుతారు, లేడీస్ వడ్డిస్తారు అనమాట. ఊళ్ళో ప్రజలందరికీ లేడీస్ వడ్డిస్తారు, బాయ్స్ వంటలు చేస్తాం. అలా ఈరోజు చాలా ఎంజాయ్గా, చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా వండుకొని తినేస్తాం అనమాట. తర్వాత నుంచి ఎవరు చేలోనో వాళ్ళు చేసుకుంటారు అనమాట. ఈ పండుగనే మళ్ళీ నెక్స్ట్ వీక్ చేసుకుంటారు. ఎవరు చేలో వాళ్ళు ప్రత్యేకంగా చేసుకుంటారు. చాలా బాగా చేసుకుంటారు, చాలా గ్రాండ్గా చేసుకుంటారు అనమాట ఈ పండుగని. ఇప్పుడు మనకి అందరూ బాయ్స్ కనబడుతున్నారు, లేడీస్ లేరు. అంటే వాళ్ళు వడ్డించడానికి వస్తారు, వాళ్ళని వడ్డించడానికి వస్తారు అనమాట. వాళ్ళు ఈ రాజుబాల పండుగ అనగానే బాయ్సే ముందుకు వచ్చి అన్ని బాయ్సే చేస్తారనమాట. పండగ కదా మరి. మా పెద్దమ్మ రెడీలో పెట్టి ఏటి కట్ చేసావు పెద్దమ్మ? ఇది టమాటాలు, బెంగాలీ అన్ని కట్ చేసి కూరకి రెడీ చేస్తారు. మటన్ బిర్యానీ కోసమేనా? అంత అందరికి చికెన్, ఇది గోంగూర బోట్ను కూడా చేస్తున్నారు అన్నారు. గోంగూర బోట్ కూడా. ఓకే, ఇంకా మనం వంటల దగ్గరికి వెళ్దాం పదా. ఈ రాజుబాల పండగకి వంట చేయడానికి స్పెషల్ గా మేము చాలా దూరం నుంచి తీసుకొచ్చాము. అయితే ఇప్పుడు కానీ వంటల విషయంలో మాత్రం చాలా బాగా చేస్తారు. అయితే ఈరోజు చికెన్, మటన్, ఇంకా ఏంటి స్పెషల్? రైస్, సాంబార్. అంత బాగా వచ్చిందా? బాగుంది కదంతా. ఓకే, అయితే ఇక్కడ ఈ వంట మాస్టర్ ఎవరు? కెన్యా నుంచి తీసుకొచ్చి బయట మటన్ కర్రీ దగ్గరికి వెళ్దాం. మటన్ తయారు చేసే దగ్గరికి తల ఉంది కట్ చేసే దగ్గర వచ్చాము. చికెన్ మా తమ్ముడు కట్ చేస్తున్నాడు. తమ్ముడు మటన్ అయిపోయిందా మొత్తం? అయిపోయిందండి. లాస్ట్ కొంట గంటను ఫ్రై కోసం. అయితే మన సబ్స్క్రైబ్ కోసం ఒకసారి హాయ్ చెప్పండి. సరే. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఓకే, లైక్ చేయండి. అయిపోయింది కదా, షేర్ చేయండి. ఓకే, అయిపోయింది. బావా అయితే ఏంటి బావా, ఇంకా జనాలు రావట్లేదు. చాలా మంది ఈ టైంకి వచ్చేస్తారు కదా పండగనే తెలిస్తే. ఏం ఎందుకు రాలేదంట బావా? జనాలు ఎందుకు రాలేదంటే మేము ఒక లేడీస్ అండ్ బాయ్స్ టాస్క్ వేసుకున్నాం. ఆ టాస్క్ లో బాయ్స్ గెలిచాం. ఎవరు బాగా వంటలు చేస్తారని పోటీ, లేడీసే బాగా చేస్తామని వాళ్ళు అన్నారు. లేదు, బాయ్స్ కూడా బాగా చేయగలమని మేము అన్నాం. అలాగే టాస్క్ వేసుకొని ఇప్పుడు మేము బాగా వండి చూపిస్తాం, మీకు ఆ టేస్ట్ అంటే ఏదో నిరూపిస్తాం అనేసి ఓన్లీ బాయ్స్ వచ్చే వండుతున్నాం. లేడీస్ తర్వాత 1 గంట 2 ఆ లోపల వస్తారు. ఈ వాతావరణం, క్లైమేట్ అన్ని బాగుండే ప్లేస్ ఒకటి ఇది. పామాయిల్ తోట చూసారు కదా, పామాయిల్ తోట బాగుందో. చాలా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. భోజనాలు కూడా చాలా ప్రశాంతంగా జరుగుతాయి. మేము టాస్క్ గెలాలని చాలా వంటకాలు టేస్ట్ గా ఉండడానికి ట్రై చేస్తున్నాం. బాయ్స్ యూత్ మొత్తం. ఈ పండగ మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాం. ప్రతి సంవత్సరం లేడీసే ఉండేవాళ్ళు. మాకు అంతగా టేస్ట్ అనిపించలేదని మేము కూడా మీకన్నా ఇంకెక్కువ టేస్ట్ గా
వండగలం ప్రతి వంటనని నిరూపించుకోవాలని యూత్ వచ్చాం. అందువల్ల తక్కువ జనం ఉన్నాం. ఇప్పుడు 2-3 లోపు లేడీస్ వస్తారు, వాళ్ళు చెప్తారు అనమాట ఎలా ఉందో టేస్ట్. దానికోసం వెయిట్ చేద్దాం. ఇది మా పండగ, మా గ్రామ పండగ. చాలా ఆనందంగా చేసుకుంటాం ప్రతిరోజు. అయితే బాగా మనం ప్రతి సంవత్సరం కాదు బాబా, ఈ పండగ మనం చిన్నప్పటి నుంచి కూడా చేసుకుంటాం. అయితే ఎప్పుడు కూడా ఇంత అంగరంగ వైభవంగా చేయలేదు. ఈ సంవత్సరం మాత్రం మనం యూత్ దగ్గరుండి ముందుండి అన్ని నడిపించడం బాగా జరుగుతుంది. దాంతోపాటు అంటే ఇంకా జనాలు రాలేదంటే వస్తారు, టైం ఉంది. కానీ అప్పుడు మనం ఖాళీ ఉండదు, ఈ తోట అంతా ఖాళీ ఉండదు, వేల కొద్ది జనాలు వస్తారు. చాలా బాగుంటది. స్టార్టింగ్ బాయ్స్ కాబట్టి బాయ్స్ చేస్తున్నా. తమ్ముడు పండగ గురించి చెప్తావు నువ్వు తెలుసా నీకు? పండగ తెలియదు, ఇప్పుడు నువ్వు స్టార్ట్ అవుతున్నావు పండగకి. స్టార్ట్ అవుతున్నావు తమ్ముడు నువ్వు ఇప్పుడు. నువ్వు చూసావా పండగ? గత 3 సంవత్సరాలు చూసావా? నువ్వు స్కూల్కి వెళ్ళిపోయారు నువ్వు. అడవి రాజబాబులు అనగా చాలా పవర్ఫుల్ గాడ్స్. అతను మన సేన్ని అందరినీ కాసి కాపాడతారు కాబట్టి ఈ మేకపోతులు ఇవన్నీ దేవుడికి అర్పించుకుంటాం మనం. కోళ్ళన్నీ కోసుకుంటాం. అప్పుడు దేవుడు మన పాడి పంటనందు హ్యాపీగా కాపాడుతాడు అనమాట. ఇది నమ్మకంతో పూర్వకాలం పెద్దలందరూ చేసుకొస్తున్నారు. ఇప్పుడు ఆ పెద్దలు ఆచరించే అలవాట్లన్నీ మనం ఆచరిస్తున్నాం. అంతవరకు మనకు తెలుసు. మిగతా విషయం పెద్దలకే అడిగి తెలుసుకుందాం ఎందువల్ల చేస్తారో ఏంటి ఇవన్నీ.